ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. అందుకు పేతురును అపోస్తులను మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. ఇక్కడ పేతురు అపోస్తులందరూ కూడా అక్కడున్న ప్రధాన యాజకులతోనూ అక్కడున్న మనుషులందరితో కూడా చెప్తున్నాడు ఏమంటే, మీరు చెప్పినట్టు కాదు, మేము దేవునికే లోబడాలి, ఎందుకంటే మేము దేవుని సేవకులు అపోస్తులము అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ విషయం ఏమంటే, వాళ్ళు ఆ చుట్టుపక్కలంతా యెరూషలేము అంతా కూడా సువార్త చేస్తున్నారు, దేవుని గురించి చెప్తున్నారు, యేసయ్య గురించి అక్కడ అందరికీ కూడా సువార్త చెప్తున్నారు అనమాట. ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వీళ్ళు వదిలితే మొత్తం అందరినీ కూడా యేసయ్యలోనికి మార్చేసేటట్టున్నారు, అంటే వాళ్ళ ఉద్దేశంలో మతం మార్చేసేటట్టున్నారు అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళు చెప్తున్నారు అనమాట. మీకు ముందుగానే మేము చెప్పాం కదా, ఆయన గురించి మీరు ప్రకటించద్దు, యేసయ్య గురించి మీరు సువార్తలేం చెప్పొద్దు, ఈ మతాలు గీతాలు అని చెప్పేసి మార్చొద్దు, అలా చేయొద్దని చెప్పేసి మేము చెప్పాం కదా, ఎందుకు చేస్తున్నారు మీరు అంటే అందుకు వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఏమనంటే, అలా చెప్పి ఈ మనుష్యుని హత్య మా మీదకి తేవాలని చెప్పేసి ఉద్దేశిస్తున్నారా అని చెప్పేసి వాళ్ళని అడుగుతారనమాట. అడిగితే వీళ్ళు చెప్తారనమాట, అపోస్తులు అంటే పేతురు అపోస్తులు అందరూ కూడా చెప్తారనమాట. ఏమనంటే, సారీ, మేము మనుషులకు కాదు కానీ దేవునికే లోబడాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞని మేము పాటించాలి, మీరు చెప్పినట్టు కాదు, మీకు నచ్చినట్టు మేము ప్రవర్తించలేము, మీరు చెప్పినట్టు మేము వినలేము, ఎందుకంటే మేము దేవునికే లోబడతాం, దేవుడు చెప్పినట్టే వింటాము, మేము ఆయన బిడ్డలు, మేము ఆయన సేవకులు, కాబట్టి ఆయన ఆజ్ఞలకి మేము లోబడతామని ఇక్కడ వాక్యం ద్వారా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారనమాట. మనం కూడా దేవుని నమ్ముకుంటే సరిపోదు, మనుషులకు కాదు మనం లోబడాల్సింది, మనుషులకు కాదు మనం సంజాయిషి చెప్పాల్సింది, దేవునికి చెప్పాలి, దేవునికి లోబడాలి, ఆయన ఆజ్ఞలనే మనం పాటించాలి. మనుషుల ఆజ్ఞలు పాటిస్తే కొన్ని సందర్భాల్లో మనుషుల ఆజ్ఞలు దేవుని ఆజ్ఞలు చూసుకుంటే చాలా వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి నువ్వు మనుషులకు కాదు లోబడాల్సింది, మనుషుల మాటలకు కాదు, దేవునికే లోబడాలి, ఆయన ఆజ్ఞలకే లోబడాలి, ఆయన ఆజ్ఞల్ని నువ్వు పాటించాలి. ప్రైజ్ ద లార్డ్.